హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం. పిల్లలు కొందరు వెజిటబుల్స్ ఆకుకూరలు తినరు కదండి. అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి. వెజిటబుల్స్ అన్నీ వేసి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలా హెల్తీగా చేసి పెట్టండి. ముందుగా నేను క్యారెట్ అలాగే ఆకుకూరను కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చిని అలాగే కొంచెం కరివేపాకును కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ముందు రోజు దోసపిండిని రుబ్బి పెట్టుకున్నానండి గ్రైండర్లో వేసి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగిన ఆకుకూరను కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకోవాలండి. మీ దగ్గర ఏ ఆకుకూరన్నా వేసుకోవచ్చండి. నేనైతే తోటకూరను వేస్తున్నాను. కొన్ని శనగపప్పుని ఇలా ఒక అర్ధగంట పాటు నానబెట్టి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులో సోడా వేయాల్సిన అవసరం లేదండి. స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాల పెనం పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా వేసుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకోవాలి. ఇందులో వేసుకున్న ఆకుకూరలు క్యారెట్ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. అలాగే శనగపప్పు చాలా మంచిదండి. ఇందులో ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇలా వేసేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి రెండో వైపుకి తిప్పుకోవాలి. చాలా ఈజీ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా ట్రై చేసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండో వైపు కూడా ఉడికించుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ అండి. ఇలా అన్నీ చేసేసుకోవడమేను. క్యాప్సికమ్ బఠానీ కూడా వేసుకోవచ్చు. దీని కాంబినేషన్గా పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఎర్రకారమైనా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.